నమస్కారం అందరికి. ఈ రోజు శ్రీ పోలేరమ్మ దేవస్థానంకి అయితే వచ్చాను. ఇది వచ్చేసేసి జరుగుమల్లి మండలం కామెపల్లి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే ఉంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ అంటే మీ అందరికి చూపించడానికి వచ్చాను. దీని గురించి చెప్పాలి అంటే ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం అంటే విసుగు వేసిన రాళ్ళంత జనం అయితే ఇక్కడ ఉంటారు. అంటే ఒక జాతర లాగా అయితే జరుగుతుంది. మనం ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో ఏదన్నా దేవస్థానంకి వెళ్తే మనకి ఎప్పుడైనా జాతర అన్నప్పుడు, పండుగలప్పుడే అంత క్రౌడ్ చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంటది. మనం ఒకసారి పంతులు గారిని ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత మరిన్ని కొన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నాతో పాటు మీరు వచ్చేసేయండి. మనం ఆలయం లోపలికి రాగానే అంటే చాలా ఖాళీ స్థలం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆలయం ఎలాగుందో దానికన్నా డబల్ ఉంటది ఈ స్థలం అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ బలులు అర్పిస్తారు, ఎక్కువగా మొక్కుబడులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనం ఇది వెనక చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే బలు అర్పిస్తారో ఇక్కడ అంటే మేకలు గాని కోళ్ళని కానీ బలిస్తారు కదా, ఆ మొక్కుబడులు ఇక్కడ తీర్చుకుని మనకి పొంగల్ అయితే ఇటు సైడ్ పెట్టుకుంటారు. మనకి ఈ మధ్య కాలంలో పొంగల్ పెట్టుకోవడానికి అటు సైడ్ షెడ్ లాగా వేశారని చెప్పేసి అన్నారు. ఒకసారి నేను అక్కడికి కూడా వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీ పోలేరమ్మ తల్లి సప్లయర్స్ అని చెప్పేసి అంటే మనకి చాలా ఖాళీ స్థలం ఉంటది. అంటే గుడి వెనక సైడ్ మనం కాయిన్ పెడితే అంటే మనం ఏమన్నా అనుకుంటే త్వరగా అవుతుందా లేదా అని ఆ కాయిన్ పెట్టిన క్షణానికి మనకి పడిపోయింది అనమాట. లేదు అంటే కొంచెం లేటుగా అయితే లేటుగా, చాలా మంది ఇలాగే నమ్ముతూ ఉంటారు. నమస్కారం అందరికి. మనం ఇప్పుడు పోలేరమ్మ దేవస్థానంలో అయితే ఉన్నాము. అసలుకి ఈ ఆలయం యొక్క ప్రతిష్ట అంటే ఏంటంటే చాలా మందికి తెలిసి ఈ ఆలయం యొక్క గొప్పతనము మీ అందరికి తెలియాలని చెప్పేసి డైరెక్ట్ గా వచ్చేసారు అనమాట. నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు? ఈ ఆలయం అంటే ఇది స్వయంభూగా వెలిసిన ఆలయం అంటే ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక పండుగలా జరిగిద్దని చెప్పేసి మేము వెళ్ళాము. అసలు ఎలా అంటే అమ్మవారు ఎలా వచ్చారు ఇక్కడికి, ఎలా స్థాపించబడ్డారు? అలా అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామెపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి ఆదివారం, మంగళవారం అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సుదూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని వచ్చి వారి సంకల్పాన్ని చెప్పుకొని అమ్మవారికి వారి సంకల్పం నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి మరలా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. వేటలు కానీ పొంగలు కానీ సమర్పించుకుంటూ ఉంటారు. అలాగే దేవాలయంలో అమ్మవారు పూర్వం నుంచి కూడా స్వయంగా అమ్మవారు వెలిసి ఉన్నారు కనుక చూడవచ్చు అమ్మవారిని. అలాగే తర్వాత అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేసినారు. ఎండోమెంట్ దేవస్థానం కలిసిన తర్వాత దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఆలయ ఈవో గారు అత్యంత వైభవపేతంగా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా, అసౌకర్యాలు కలగకుండా అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే దేవాలయంలో విశేషమైనటువంటివి, దేవాలయానికి వెనక భాగాన రూపాయి కాయను అతికించి మన మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకొని కాయను అతికించినట్లయితే అది అతుక్కుని కొద్ది సమయానికి పడిపోతే త్వరగా వారి అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది. ఆలస్యంగా పడితే కొద్దిగా ఆలస్యంగా నెరవేరుతుంది అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. అలాగే సంతానం లేని వారికి అమ్మవారి దగ్గర అమ్మవారి పండు ప్రసాదంగా సమర్పించి బయట ఉన్నటువంటి చెట్టుకి ఉయ్యాలగా కట్టినట్లయితే శీఘ్రంగా సంతానం కలుగుతుంది అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ అనేక మంది మందుకి బానిసలైనటువంటి వారందరూ కూడా అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దగ్గర ప్రమాణం చేసి అమ్మవారి రక్ష కట్టుకొని ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది మందుకు సంకల్పం చేసుకొని మందుని పూర్తిగా వాళ్ళు ఆపివేసి వాళ్ళు అంతా కూడా వారి కుటుంబం అంతా కూడా సుభిక్షంగా ఉంటూ మరలా తిరిగి వచ్చి అమ్మవారికి పొంగళ్ళు అలాగే వేటలు సమర్పించుకుంటూ వారి మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఇలా సుదూర ప్రాంతాల నుంచి కూడా దేవాలయానికి అనేక మంది భక్తులు ఆదివారం అయితే అసలు చాలా ఎక్కువ మందిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఓకే, అంటే
చాలా మంది ఒక చరిత్ర ఉంటది, నార్మల్ గా అమ్మవారు వెలిసిన ఒక కారణం ఉంటది అని చెప్పేసి అని అంటారు. ఇక్కడికి అమ్మవారు వెలవడం ఏదైనా కారణం ఉందా? అమ్మవారు వచ్చేసి ముఖ్యంగా గ్రామ దేవత అండి, శ్రీ పోలేరమ్మవారు. గ్రామ దేవత అంటేనే గ్రామాన్ని రక్షించేటువంటి చల్లని తల్లి. గ్రామానికి ఎటువంటి ఉపద్రవాలు కానీ అంటువ్యాధులు కానీ రాకుండా ఆ తల్లి రాత్రుల సమయంలో గ్రామం అంతా కూడా తిరుగుతూ భక్తులని, అలాగే చల్లని బిడ్డలైనటువంటి వారి తల్లి యొక్క బిడ్డల్ని అందరినీ కూడా సుభిక్షంగా ఎటువంటి ఉపద్రవాల నుంచి కూడా అంటువ్యాధుల నుంచి కూడా ఎటువంటి రోగాలు రాకుండా చల్లని తల్లి ఎల్లవేళలా కాపాడుతుంది. అలాగే వచ్చేటువంటి తల్లిని చూడడానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఎల్లవేళలా కూడా ఆ తల్లి ఆశీర్వదిస్తూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ పొలంలో వెలిసి ఉన్నారు పూర్వం నుంచి. ఆ వెలిసిన దగ్గర నుంచి కూడా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. వచ్చిన భక్తులందరికీ కూడా కొంగు బంగారం లాగా అమ్మవారి ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. కావున అంతా కూడా ఇక్కడ చాలా అత్యంత విశేషంగా జరుగుతూ ఉంది. మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 40 ఏళ్ళు. 40 ఏళ్ళ నుంచి వస్తున్నారా? అప్పుడు ఎట్లా ఉండేది గుడి? అసలు అప్పుడు ఎవరు తిరిగి ఎవరు చూసేది కూడా లేదు. ఎవరన్నా అటు ఇటు పోతుంటే పోలేరమ్మ తేడం అనుకుంటుండేది. అట్లాంటిది అంటే అందరు ఇక్కడ బళ్ళు అర్పిస్తారు, అంటే మొక్కు చెల్లింపులు వస్తాయి, అంటే ఎక్కువగా ఇంకా ఎక్కువ జనాలు పెరిగినాయి. అంటే ఎలాంటి మొక్కైనా అమ్మవారు తీర్చిద్దని నమ్మకం ఉందని. నమ్మకం నమ్మకం అయితేనే ఇప్పుడు జనం అసలు ఇప్పుడు మనం ఆడ పచ్చవాళ్ళు 34 పుట్టేళ్ళు కోసారు. ఇక్కడ ఒకసారి. ఇక్కడ 34 పుట్టేళ్ళు కోసారు. తక్కువ తెచ్చుకోదు ఏది లేకపోతే ఎందుకుంటాం. మీరు 40 ఏళ్ళ నుంచి వస్తున్నారు, అంతకు ముందు నుంచే ఉంది ఈ గుడి? అంతకుముందు నుంచి మీరు 40 ఏళ్ళ నుంచి వస్తున్నారు. అప్పుడు ఇది చిన్నగా ఉండేదా? చిన్న గుడి. ఇదంతా ఈ మధ్య ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ ఈ మధ్య. సార్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా ఈ దేవస్థానం పోలేరమ్మ దేవస్థానానికి అయితే వచ్చారు. ఈ గుడి కోసం అని ఇంత దూరం అయితే ప్రయాణించి వచ్చారు. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చారంటే ఏదో ఒక ప్రత్యేకం అయితే ఉండొచ్చు. మేము విన్నాం పోలేరమ్మ అంటే ఏదో మహత్యం గల దేవతని, అందుకోసం చూడటానికి వచ్చాము. ఓకే, ఎలా అనిపించింది? చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఓకే, మొదటిసారా మీరు మొదటిసారి రావడం. ఓకే సార్, మొదటిసారి సో హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చారు. వచ్చాము. సో మళ్ళీ రావాలనుకుంటున్నాము. అంటే మా ఊరు ఇక్కడికి దగ్గరే ఉంది, ఓకే అందుకని వచ్చినప్పుడు ఈసారి కూడా వస్తామని అనుకుంటున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కావాలి ముసునూరు. కావలి నుంచి ఇక్కడికి వచ్చారు. అంటే మీరు ఆల్రెడీ అంటే మొక్కులు తీర్చిన తర్వాత వచ్చి మొక్కు చెల్లించుకుంటారు కదా నార్మల్ గా. అవును. అంటే ఇక్కడ అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? 3 సంవత్సరాల నుండి. 3 సంవత్సరాల నుంచి వస్తున్నారా? మొక్కు అంటే తీరిందా మీకు? అనుకున్నది జరిగిందా? అనుకున్నది జరిగింది, బాగుంది, అందుకే మళ్ళీ వచ్చాం. ఓకే, 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి. అవును. ఓకే, సంతోషం. ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చారా? మీ ఫ్యామిలీ మొత్తం? మా సారు, మా అత్తయ్య, మా అమ్మ, నా కొడుకు, పాప, ఓకే, మా చెల్లె, తమ్ముడు, అల్లుళ్ళు 2. ఫ్యామిలీ మొత్తం వచ్చారు. చాలా సంతోషం. అంటే చాలా మంది అంటా ఉంటారు ఇక్కడ, సో ఆదివారం, మంగళవారం, శుక్రవారం పండగ అయినా సరే మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు మీరు. చాలా సంతోషం. థ్యాంక్ యూ.